హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కోడిగుడ్డు ఎండ్రేలు ఇగురండి. ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా కోడిగుడ్డు ఎండ్రేలు కర్రీ తయారీ విధానం చూసేద్దాము. ముందుగా దానికోసం ఉల్లిపాయని, పచ్చిమిర్చిని, టమాటాని కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎండ్రాయిల్ని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఎండ్రాయిల్ని మనం గోరువెచ్చని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి అవి బాగా క్లీన్ అవుతాయి. ఎండ్రాయిల్ని అయితే కనీసం ఒక 6 నుంచి 8 సార్లు వరకు నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఈ కర్రీ వేడివేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము. ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకుని ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకోవాలండి, లేదంటే మనకి ప్యాన్కి అంటుకుపోతుంది ఎగ్స్. ఇవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. మీరు ఎంతమందికి ఎగ్ ఎండ్రాయిల్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. వీటిని డ్రై ప్రాన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఎండ్రాయిల్ వేసుకొని వేయించుకోవాలండి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. సిమ్లో పెట్టి ఎండ్రాయిల్ని బాగా ఫ్రై చేయాలి. నేను ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఎండ్రాయిల్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయాలండి. వేసి వేయించాలి. ఉల్లిపాయలు మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కోడిగుడ్డు ఎండ్రాయిల్ కర్రీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి. ఇంట్లో పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఉల్లిపాయలు ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. టమాటా లైట్గా సాఫ్ట్గా మగ్గితే సరిపోతుందండి. టమాటాలు వేసాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి టమాటాలు ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. తర్వాత ఇందులోకి తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను గరం మసాలా పొడి వేసానండి. ఫ్లేవర్ కోసం టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఈ మసాలాల్ని బాగా ఫ్రై చేయాలి. అప్పుడే మనకి కర్రీ టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక తగినంత వాటర్ వేసుకొని మనం కర్రీని ఉడికించుకోవాలి. వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేయాలండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి కర్రీ దగ్గరికి వచ్చేయాలండి. ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టు. మీకైతే కర్రీ ఉడికిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మూత తీసాను. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిందండి. కొద్దిగా వాటర్ ఉంది. వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసానండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసాను. ఆయిల్ సపరేట్ అయింది కదండి. చూడండి ఫ్రెండ్స్, ఎండ్రాయిలు అలాగే కర్రీ కూడా బాగా ఉడికిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కోడిగుడ్డు ఎండ్రాయిలు ఇగురైతే రెడీ అయిపోయిందండి. ఇందులో టమాటా వేసి చేసాం కదా, చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.